దయ్యంతో ఎలాగండి స్నేహం చేయగలము? దయ్యమన్ని అపవిత్రపు ఆలోచనలు, కామపు కోరికలను రేపుతూ చెడు సహవాసానికి, చెడు అలవాట్లకు బానిసను చేస్తాడు దయ్యం. అలాంటి వాటితో మనకు స్నేహం ఏంటి? అలాంటి వాటిని పరిశుద్ధులైన మనకు తగునా? క్రైస్తవులకు తగునా? ఒక్కసారి ఆలోచించండి. ఒకవేళ ఇంకా అదే బానిసపు బ్రతుకు నీలో ఉందా? దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు. అటువంటి ఆలోచనలు ఉంటే, అటువంటి కోరికలు ఉంటే, అటువంటి వీడియోలు ఎక్కువగా చూస్తుంటే వెంటనే బయటికి రమ్మని దేవుని వాక్యము ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు. మోహపు చూపు పాపమని అన్నాడు. వినండి యవ్వనస్తులారా, జాగ్రత్తగా వినండి. ఏం చూస్తున్నారు మీ సెల్ ఫోన్స్లో, మీ మొబైల్ ఫోన్స్లో? ఎలాంటి వెబ్సైట్స్ని ఓపెన్ చేస్తున్నారు? ఎలాంటి సైట్స్ని ఓపెన్ చేసి ఏం చూస్తున్నారు? ఒక్కసారి ఆత్మ పరీక్షను చేసుకోండి. మీ దేవుడు పరిశుద్ధుడు, అవమానపరచకండి. మీలో ఉన్న ఆత్మను దుఃఖపరచ